విఆర్ రాజా ఫ్యాక్ట్స్. ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. ఒక బెట్టింగ్ రాయుడు. ఈ కు ఏంటది? ఈ కు ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ముఖంలో పెట్టుకొని బుడ్డ పెదాలు ఎట్టుకొని మీరు చూస్తున్నారు కూడా అనకుండా గుడ్డలో నుంచి దూడింది ముక్కులోకి వచ్చిందని చెప్తావు. నువ్వేమైనా చూసావా? అనకుండా గుడ్డలో నుంచి దూడింది ముక్కులోకి వచ్చిందని చెప్తావు. నువ్వేమైనా చూసావా? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. 6 లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. 3 సంవత్సరాలుగా ప్రతి రోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్ లో ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సిగ్గు లజ్జ ఏమైనా ఉందా చెప్పు. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? రోజు బెట్టింగ్ యాప్ చేస్తాడు, రోజు ఏదో ఒకటి. బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్ అన్ని ఇల్లీగలే. నువ్వు నష్టాన్ని నువ్వే కలిగించావు కాబట్టి నష్టపరిహారం కూడా నువ్వే చెల్లించాలి. దగ్గర నా దగ్గర ఒక 3 కోట్ల రూపాయలకి దస్తావేజులు ఉన్నాయి తమరు. నేనా 3 కోట్లు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని అడక్కు. ఏది బొక్కలో కూర్చుంటావా, నష్టపరిహారం చెల్లిస్తావా, అది నువ్వే తెలుసుకో. ఓకే, పంపించకండి, నన్ను నరకండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విఆర్ రాజా వారి ఫ్యాక్ట్ చేస్తే చాలు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి. రోజు న్యూస్ ఛానల్ చూస్తావు కదా, బెట్టింగ్ యాప్ల వల్ల చేస్తున్నారు వింటుంటావు కదా. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు, పైసలు. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే ఎదవన్నారు. ఎదవికి నీకు ఇజ్జత్ ఏంట్రా? భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. నువ్వు సబ్స్క్రైబర్లు మోసం చేసావు. దగా కుట్ర, నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. జన్మలో ఇంకెవరిని కలకడం అన్వేషణ విఆర్ రాజా మీద చేస్తారా కమెంట్లతో విరుచుకు పడదామంత కసితో ఉన్నారు ఈ జనం. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్ చూడు, ఆ రోజు నేను చెప్పేది గుర్తుపడుతుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. జస్ట్ కుర్చీలో కూర్చొని కోట్లు సంపాదించుతున్నాం. గొద్ద కదలకుండా పొరపాటున అక్కడ ఏదైనా జరిగిందంటే అంతే ఇటు వీడియో చేసేస్తారు. అక్కడ ఏదైనా చచ్చిపోయిందంటే అంతే వీడియో చేసేస్తారు. మంచి పద్ధతి కాదా ఇది? చచ్చిపోయిన డబ్బు, పుట్టిన డబ్బు, యాక్సిడెంట్ అయిన డబ్బు, అల్లు అర్జున్ డబ్బు, సమంత డబ్బు. పక్కట్లో ఏం ఈ దరిద్రుడు భూమి మీదకి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఉండుంటే ఈ దరిద్రుడికి వ్యవస్థ కానే లేదు.